సన్నగా ఉన్నోళ్ళు జిమ్కి వెళ్ళొచ్చు బ్రో, ఏమవుతుంది? సన్నగా ఉంటే సుళ్ళు అయితే సన్నగా ఉండదు కదా. సింపుల్ లాజిక్ బ్రో. మనిషి అన్నాక 10, 20, 30 రకాలు ఉంటారు మనుషులు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క ఉంటారు. నువ్వు బక్కగునా అవ్వచ్చు, లావునా అవ్వచ్చు. మా జిమ్కి ఒకడు వస్తాడు, ఆడు ఓన్లీ పిల్లలు ఎక్సర్సైజ్ చేస్తాడు. రేపు చూపిస్తామని హైలైట్ ఉంటాడు. అని చూసి హైలైట్ నవ్వుకుంటావు, చచ్చిపోతావు. 5-6 నిమిషాలు నవ్వుతావు అని చూడంగానే. ఫస్ట్ అది చూడగానే వెరైటీ ఉంటాడు. ఏంద్రా వీని బాడీలు ఏం వెరైటీ అని. పిల్లలు ఇంత అలా ఉంటాయి, ఒక్కొక్క డబల్ రొట్టెలు ఉన్నట్టు ఉంటాయి, ఒకటి ఇంత సైజ్. రేపు చూపిస్తా మనని. జెర్సేపు నవ్వి కింద మీద పడతారు. అట్లా వెరైటీ వాళ్ళు ఉంటారు. మళ్ళీ అట్లా డిఫరెంట్ ఉంటారు. నువ్వు ఏం ఎక్సర్సైజ్ చేస్తావు అంటే, అన్న పిల్లలు ఎక్సర్సైజ్ చేస్తా అని చెప్తాడు వాడు. I need a weapon. అరే నా 2 kills దెంగిపోండి ఎవడన్నా. వాడు రివైవ్ ఇస్తున్నాడు. ఇద్దరు రివైవ్ ఇస్తున్నాడు ఇక్కడ. వెరీ గుడ్ రా. ఎస్ అది వెరీ గుడ్. లంచా కొడక వద్దు లంచోడక నీ గుద్ద దిగపోతే మళ్ళీ ఆడికే వస్తా. ఎంత లాగైపోయింది కదా ఈ రోజులు. ఒక్కొక్క గుద్ద దిగకపోతే చూడు అలా. ఉరుకురా నన్ను ఉడకపోయిందా బుల్లెట్. నీ పెన్న పూగులా నా సుల్లి పెట్ట లంచా కొడక. నువ్వు ఎట్లా పోసావు అసలు లంచా కొడక. అరే కుక్క నా మీదకి వేస్తావా గ్రెనేడ్ సుల్లి కానీ నా ఆత కానీ మీరు నువ్వు లంచా కొడక. నీ గుద్ద తెగపోతే ఈయనే ఉన్నాను లంచోడు. ఇప్పుడే పోవాలి పుష్కి. అరే నాకు అంటుకుని ట్రైన్ విలువ బేట. ఎయిర్పోర్ట్ ట్రైన్, దాని పేరు నిజంగా ఎయిర్పోర్ట్ ట్రైన్ కదా. చూడు అక్కడ నువ్వు షార్ట్ కట్ రాసినట్టు ఈపోక్ ట్రైన్ అని. నాకు వచ్చేసినా చూడు ఈపోక్ కార్గో ట్రైన్ అది అంటే ఎయిర్పోక్ ట్రైన్ బ్రో. షార్ట్ కట్ రాసింది వాడు. అరే నేను పట్టుకోరా మొట్ట ఊరిచిపోయినా. అరే లంజా కొడుకు ట్రైన్ ఉంది బేట. అది దొంగ లంజాడు. ఎయిర్పోక్ ట్రైన్ నిజంగా ఎయిర్పోక్ ట్రైన్ బ్రో. ఎంత బేకార్ గుండ లంజా బట్ లంజా కొడుకు గేమ్ బ్రో ఇది. నేను అంటేనే ఉన్నా లంజోడు నన్ను కింద పడదా దొంగ లంజోడు ఎర్రిపోకు లంజోడు. ఒకటే 1 HP అది వారియర్ వస్తున్నా మేడం వస్తున్నా. లంజా కొడక. ఇంకొకటి పాపం మనకు ముఖం కన్నా అయింది నక్సు. ఎవరికన్నా కింద అయితే లే నక్సు పరిస్థితి. లైన్ ఎవరికన్నా కింద గడ్డలు అయితే లైన్ ఎట్లుంటుంది లైన్ హైలైట్ ఉంటుంది. మన ఎక్స్ప్రెషన్ కావాలి ఆయన. తెరిసేపు కూర్చోబెట్టాలా బయట. ఆవిడ హోటల్ తీసుకొని కూర్చోబెట్టాలా. బయట హోటల్లో తీసుకొని కూర్చోబెట్టి మంచిగా చికెన్ బిర్యానీ చిల్లీ చికెన్ అన్నీ తీసుకొచ్చి పెట్టాలి బ్రో. స్టఫ్ కింద పైల్స్ అయితే బ్రో. అట్లాంటి 2-3 పట్టుకొని పోవాలి హోటల్కి. మనం మంచిగా దెంగి తినుకుంటా వాడినే చూస్తాం. కూర్చుంటాడా కూర్చోడా మొట్టవి కూర్చోడు బ్రో. బ్రో ఇప్పుడే వస్తాడు బ్రో, ఒక్క నిమిషం బ్రో, 2 minutes కానీ అట్లా పోయేస్తాడు కానీ మళ్ళీ కూర్చోడు కుర్చీలా. అట్లాంటి వాళ్ళతో బ్లాగ్ చేయాలి బ్రో. ట్రెండింగ్
నీ పెళ్ళం పోకు, నీ పెళ్ళం పోకు, సంక్రాంతి జాతర. ఆటోలు అవుతున్నా అయిపోయింది వెరీ గుడ్. సూపర్ అన్న. ఏడున్నారు అవుట్. సూపర్ అన్న. దిగండి, ఒక 2 నిమిషాలు హోల్డ్ చేసుకొని పోదాం. దిగండి, నేను కొట్టాలి ఇప్పుడు. వచ్చిందన్న. ఆ కొండ పైన ఉన్నారు రైలు అనిపించదా? ఈ దగ్గర వారియర్ నేను పోతున్నా మంది కోసి చేతిలో పెట్టేసి వెనకాల వచ్చిండ్రు ఎనిమిది వారియర్. మన వెనకాల వచ్చిండ్రు ఒకడు, మన వెనకాల లైన్ జస్ట్ ఇక్కడ రిజ్ లాగో ఇగో లంచాడక. ఏమనుకున్నావు నీ పెన్నం పువ్వు అనుకున్నా లంచాడ. అయిపోయింది మన గేమ్ అయిపోయింది. వాడిని వస్తున్నా నేను కూడా వాడిని కోసి చేతిలో పెట్టేస్తా. కొంచెం ఫామ్లో ఎట్లా కోస్తుంది, ఎట్లా ఏడ కొడుతా నాగేలా పిచ్చిపోకొని నేను. వచ్చేసిన ఎంతమంది ఉన్నారు వారియర్? అదే ఇంకోటి నేను సెట్ అయ్యి కలిగి ఈ సెట్ దగ్గర. వెరీ గుడ్. పడద్దు, నాకు ఆటో హీల్ ఉంది. నేను ఆటో హీల్ అవుతున్నా. ఈ లంజోడు చెప్తుండు. చెప్పు నాకు ఎగ్జాక్ట్. నా ముందల వచ్చింది చూడు. ఎట్లయితే అట్లా ఇంకొకడు ఉంటాడు. ఏమరా సుల్లిగా బోసిడికి నువ్వు వచ్చి నా దగ్గర టీపీపీ తీయొద్దు, మనోన్ని ఫినిష్ చేస్తారు కదా. మళ్ళీ నీ కాడికి తొందరగా వచ్చిపోతాం. నేను ఆటో హీల్ అయిపోతున్నా. బ్రో బ్రో నువ్వు వస్తే ఇట్లా నార్మల్ గా జిగ్జాగ్ వచ్చినా అయిపోతుంది. నాడు అటేవా అరే జోన్ లేదు బ్రో అందరికి. అబ్బా మ్యాడు పవర్ వాడితే కొట్టేస్తారు కదా, పవర్ తో కాకుండా దేవుడా బిఆర్డేం రావాలా? ట్రైన్ ఆపరా రే, నీకు దండం పెడతారా రే. నా ఎదురుగా ట్రైన్ ఆపితే ఎట్లా దేవుడు మొక్కుకుంటారు ట్రైన్ ఆపాలని. ఇటు సైడ్ వెళ్ళాలన్న, ఇటు సైడ్ మీరు వెళ్ళాల్సింది. అటుపక్క ఇద్దరు ఉన్నారు, ఇటు ఒక్కడు ఉన్నాడు. నా పని అయిపోయింది. లయన్ లంజా కొడుకు లయన్ లంజా కొడుకు లయన్. అరే బ్రో ట్రైన్ వస్తా బ్రో, లంజా కొడుకు ట్రైన్ తుంగ లంజా బట్ లంజా కొడుకు అడ్డం వచ్చి నిలబడ్డాడు. కాదా బిఆర్డిఎం కూడా అటు సైడ్ పోవాలని అమ్మ, నా సైడ్ పట్టి అయిపోతున్నాయి కదా ఆయన. ఏం దరిద్రం రా అయ్యా.